నెలకు 15,000 జీతం. అతగాడికి ఆస్తిపాస్తులు ఎన్నుండొచ్చు. కానీ ఎవరు ఊహించినంతగా కోట్లకు పడగలెత్తాడు ఆ చిరుద్యోగి. లోకాయుక్త సోదాలో 30 కోట్ల ఆస్తులు గుట్టురట్టయింది. మాజీ అటెండర్కు సంబంధించిన 24 ఇళ్లు, 40 ఎకరాల భూమి, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కర్ణాటకలో భారీ అవినీతి తిమింగళం అధికారులకు చిక్కింది. రాష్ట్రంలోని కొప్పల్ జిల్లాలో కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్ లో క్లర్క్ గా పనిచేసిన వ్యక్తి ఇంటిలో లోకాయుక్త దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలోని కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్ లో అటెండర్ గా పనిచేసిన కలకప్ప నిడగొండి ఇంట్లో లోకాయుక్త సోదాలు చేసింది. ఈ తనిఖీల్లో 30 కోట్లకు పైగా ఆస్తులు బయటపడ్డాయి. ఇందులో 24 నివాస గృహాలు, 40 ఎకరాల వ్యవసాయ భూమిని తన పేరు మీదనే కాకుండా అతని భార్య, ఆమె సోదరుడి పేర్లతో కూడా రిజిస్టర్ చేయించినట్లు సోదాల్లో తేలింది. అలాగే 350 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.5 కిలోగ్రాముల వెండి, 2 కార్లు, 2 ద్విచక్ర వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ ఉద్యోగి కలకప్ప నిడగొండి నెలకు 15,000 జీతంతో పనిచేశాడు. మాజీ కేఆర్ఐడిఎల్ ఇంజనీర్ జేఎం చించోల్కర్ తో కలిసి 96 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నకిలీ పత్రాలు, నకిలీ బిల్లులను సృష్టించడం ద్వారా 72 కోట్లకు పైగా దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇక తమకు వచ్చిన ఫిర్యాదుతో కోర్టు ఆదేశాలతో తనిఖీ చేయగా మాజీ అటెండర్ ఇంట్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి.